గోకులంలో ఒక అందమైన ఉదయం మొదలైంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. కృష్ణ, ఈ వెన్నను తాకకూడదు. సరే అమ్మా. మనం వెన్న తింటామా? అవును కృష్ణ. ఎంత రుచిగా ఉంది. కృష్ణ, మళ్ళీ వెన్న దొంగిలించావా? నేను కాదు అమ్మా, కోతులు తిన్నాయి. నీవు ఎంత అల్లరి చేసినా నా బంగారు బిడ్డవే. అమ్మా, నాకింకొంచెం వెన్న కావాలి. ఇది నా రహస్య వెన్న. అందరం కలిసి తింటేనే ఆనందం. కృష్ణ, నువ్వు చాలా మంచివాడివి. చిన్న కృష్ణుడి అల్లరితో గోకులం ఆనందంతో నిండిపోయింది.